వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గొలుసు తెచ్చి మా గదిలో పెట్టి నా భార్యపై దొంగతనం వేయాలని చూసావు. ఈ విషయం నాకు తెలుసు. పదునుగా వచ్చిన సూర్యుల మాటకి సుజాతకైతే చెమటలు పట్టేశాయి. సూర్య, ఏం మాట్లాడుతున్నావు? తడబడదు అంది. నువ్వు గొలుసు తెచ్చి మా గదిలో పెట్టడం నేను చూశాను వదినా. సూర్య మాటకి అందరూ షాక్గా చూశారు. అబద్ధాలు ఆడకు సూర్య. మీ గదికొచ్చి గొలుసు పెట్టే అవసరం నాకేంటి అని అడ్డంగా బొంకింది. కోపంగా పిడికిలు బిగించి, అమ్మా, మా ఆవిడ అనురాధ ఇంటికి వెళ్ళటం నేను చూశాను. బైక్ నేను సావిడి దగ్గర పార్క్ చేసి వాళ్ళ పని మీద అనురాధ ఇంటికి వెళ్తున్నారనుకుని సైలెంట్గా గుమ్మం వరకు వచ్చి బయటే నిలబడ్డాను. ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నా. నువ్వు చైన్ పట్టుకుని మా రూమ్కి వెళ్ళటం రావటం అన్నీ నేను చూశాను వదినా. అక్షరం పొల్లుపోకుండా సూర్య నిజం చెప్పగానే సుజాత బిక్క చచ్చిపోయింది. తను ఏడుపు ఆపటం లేదు. కావాలనే తన మీద దొంగతనం వేయాలని చూసిన తోడికోడలు తన కంటికి తోడేలు రూపంలో ఉన్న మనిషిగా కనిపించింది. చూడు సూర్య, నిజం బయటపడేసరికి నా మీద లేనిపోని నిందలు వేయటం కరెక్ట్ కాదు. అడ తడబడుతూ అంది. నీ మీద నిందలు వేయాల్సిన అవసరం నాకు లేదు వదినా అని తను తీసిన వీడియో తల్లిదండ్రులకి చూపించాడు. అంతా చూసిన వీరేశానికి పెద్ద కోడలి మీద అసహ్యం వేసింది. చీచీ, ఇదేం పాడు పని సుజాత. కొంచెం కూడా నీకు సిగ్గు అనిపించడం లేదా? నీ చెల్లితో సమానమైన నీ తోడుకోడలి మీద ఇలాంటి నింద వేయటానికి నీకు మనసు ఎలా వచ్చింది? మామయ్య అంటూ నీళ్లు నమిలింది. వద్దుమా, దయచేసి నాతో మాట్లాడకు. నువ్వు చేసిన పనికి నీకెలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం సిగ్గుగా ఉంది. మా ఇంటి పెద్ద కోడలు ఇలాంటి పని చేసినందుకు నా మీద నాకే కోపం వస్తుంది. ఇంట్లో వాళ్ళ మీద దొంగతనాలు నిందలు వేయాలని నీకు అసలు మనసు ఎలా వచ్చింది? మాట్లాడలేదు సుజాత. చేతులు పిసుక్కుంటూ మరో పక్క కాళ్ళు నలిపేసుకుంటూ టెన్షన్ పడింది. దీన్ని చీపురు కట్ట పట్టుకుని 4 తగిలించాలనుంది కానీ ఆ పని చేయలేను. ఇలాంటి దాన్ని నా చేత కొట్టిస్తున్నావా అని ఆ చీపురు కట్ట కూడా నా మీద కోప్పడుతుంది. ఏం బ్రతికే నీది? సిగ్గులేందానా? అసలు నువ్వు మనిషివేనా అని చీర కొంగు దులిపి నడుం దగ్గర దోపింది దేవి. ఏం మాట్లాడుతుంది సుజాత? అడ్డంగా దొరికిపోయాక మేం నిజంగానే బుర్ర తక్కువ వాళ్ళం. ఈ దొంగ ఏడుపులు పెడపప్పులు చూసి నిజంగానే చైన్ పోయిందేమో అనుకొని పిచ్చివాళ్ళలాగా మేము వెతికాం. ఎంత నాటకం ఆడావే వగలాడి. అసలు నువ్వు కడుపుకు తినేది అన్నమా లేదంటే గడ్డినా? తన అత్తగారి మాటలకి తల తీసేసినంత పని అయింది. బాబాయ్, నా మొగుడికి విషయం తెలిస్తే నన్ను బ్రతికినీయడు, చంపేస్తాడు, కొడతాడంటూ లబోదిబో అని గుండెలు బాదుకొని ఏడ్చావు. అసలు నీ ముఖానికి అంత ఏడుపు ఎలా వచ్చింది పాపిష్టిదానా? నీ తోడుకోడల మీద దొంగతనం మోపాలన్న ఆలోచన నీకెలా వచ్చిందే? ఊరుకోలేదు దేవి. నిలువెల్లా సుజాతని దుమ్ము దులపాలని ఫిక్స్ అయింది. అత్తమ్మా అది, ఏ మాట్లాడావంటే నాలుగు చీరేస్తా. నీలో మనిషి లక్షణాలు ఒక్కటి కూడా లేదు. అసూయ స్వార్థం నింపుకున్న మనసు అంత క్రూరంగా మారి నిన్ను జంతువుని చేసింది. నువ్వు దొంగతనం వేసింది నీ చెల్లితో సమానమైన మహా మీద. నేను కావాలని దొంగతనం వేయలేదు అత్తమ్మా. మరి సరదా ఎక్కి ఇలాంటి నీచమైన పని చేశావా అని సుజాత చేతిలో ఉన్న గొలుసు లాక్కుంది. అత్తమ్మా, గొలుసు ఎందుకు తీసుకున్నారు? ఉమ్మడిలో 3 లక్షలు డబ్బు నొక్కారు కదా నువ్వు మీ ఆయన. అందుకు ప్రతిఫలంగా ఇది తీసుకుంటున్నా. మా అత్తమ్మ గొలుసు తీసుకుందని నువ్వు మీ ఆయనతోనే కాదు, మీ పిన్ని బాబాయ్కి ఫోన్ చేసి చెప్పినా, చివరికి పెద్దల్లో పెట్టినా సరే ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు అని గంభీరంగా వచ్చిన దేవి మాటలకి సుజాతకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. అత్తమ్మ, మీరు జోక్ చేయటం లేదు కదా అని వెర్రి ముఖం వేసుకొని అడిగింది. ఇలాంటి విషయాల్లో జోకులు ఎందుకు వేస్తాను? వేసే అవసరం నాకేంటి? నువ్వు చేసిన పనికి నా చిన్న కొడుకు కోడలు నీ మీద పెద్ద గొడవ పెట్టాలి.
కానీ పెట్టలేక కాదు. ఇంటి పరువు బయటికెళ్తే నలుగురికి మన కుటుంబం చులకనవుతుందని. అసలు నీకు మహా ఏం అన్యాయం చేసిందనే 24 గంటలు దాన్ని భయపడి ఏడుస్తున్నావు? నా కొడుకు తెచ్చిన పాటు తిని జీర్ణించుకోలేక ఇలాంటి పనులు చేస్తున్నావా? తన ఉక్రోషం ఆపుకోవటం కష్టమైంది దేవికి. అత్తమ్మ, దయచేసి ఆ గొలుసు ఇచ్చేయండి అత్తమ్మ. లేదంటే మీ అబ్బాయి నన్ను చంపేస్తాడు. చావు. నువ్వు చస్తే మాకేంటే? కొంపలో మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నావు. నిన్న కాక మొన్నొచ్చిన ఆ పిల్లని ఏమన్నా సుఖంగా ఉండనిస్తున్నావా? అంటే అది లేదు. అసలెందుకు నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు? బుద్ధి తక్కువై ఇలాంటి పని చేశాను అత్తమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. దయచేసి గొలుసు ఇచ్చేయండి. అస్సలివ్వను. నీకు పొగరు, తిక్క ఎలా అణచాలో నాకు బాగా తెలుసు. ఆ రోజున మహాసూర్య డాక్రా కడితే చేయకూడని పని చేసినట్టు నన్ను నీ మాటలతో రెచ్చగొట్టి వాళ్ళ మీద గొడవ పడేలా చేసావు కదా! మాకెవ్వరికీ తెలియకుండా నువ్వు నీ మొగుడు డ్వాక్రా గ్రూప్‌లో జాయిన్ అయ్యి లోన్ తీసుకొని గొలుసు కొన్నారు. అవునా? సింహంలా గాండ్రించింది దేవి. అవునత్తమ్మా అని భయపడుతూనే అంది. ఆ డబ్బులు నువ్వు నీ మొగుడు ఎలా కట్టారు? అది అది అత్తమ్మ అంటూ నీళ్లు నమిలింది. ఆ! ఇది మీ రంగు. కష్టపడి నా మొగుడు పంట పండిస్తే పరగ నొక్కేసిన స్థలాలు, లోన్లు తీసుకొని బంగారం కొన్నారు. గొలుసిచ్చే ప్రసక్తే లేదు. ఈరోజు నీ తోడికోడలు డ్వాక్రాలో జాయిన్ అయ్యి, అయితే ఎన్ని మాటలన్నావు? బుద్ధి గడ్డి తిని తనని నేను తిట్టాను. ఆ రోజున మహా మాటైనా చెప్పకుండా వెళ్ళినందుకు తప్పు అన్నావు కదా! మరి ఈరోజు నువ్వు చేసిన పనేంటి? మాకెవ్వరికీ తెలియకుండా నువ్వెప్పుడు డ్వాక్రాలో జాయిన్ అయ్యావు? అస్సలు వదల్లేదు దేవి. అది అత్తమ్మ అంటూ బోరున ఏడ్చేసింది. ఏయ్! నీ నక్క ఏడుపుల వేషాలు నా దగ్గర కాదు. గొలుసిచ్చే పనిలేదు. రేయ్! మహాన్ బయటికి తీసుకురా. వచ్చే ముందు బీరువాకి, లాకర్‌కి అన్నింటికి చివరికి గదికి కూడా తాళం వేయి. దొంగతనం మోపాలనుకున్నది చెయ్యదన్న గ్యారంటీ ఏంటి? అని దేవి విసురుగా బయటికెళ్ళగానే సూర్య మహాన్ని హాల్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. ప్లాన్ కాస్త తలకిందులయ్యేసరికి సుజాత తన గదికొచ్చి గోడని తలని గోడకేసి కొట్టుకుంది. దేవుడా! ఇప్పుడాయన వస్తే గొలుసు కోసం ఏమని సమాధానం చెప్పను? రవి కోపం తలుచుకోగానే సుజాతకైతే ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఇంకా ఉంది. నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వండి.